అలానే సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా శనితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత మన కుటుంబంలో అంటే భార్యాభర్తల మధ్య కుటుంబంలో గృహంలో జరిగేటటువంటి ప్రతి చిన్న పాయింట్ కూడా భూతద్దంలో పెట్టి చూడకూడదు. చూస్తే ఏం జరుగుతుంది అంటే ప్రతిదీ కూడా మీరు చాలా డీప్గా అబ్జర్వ్ చేసినట్లయితే తద్వారా సమస్యల యొక్క తీవ్రత పెరుగుతుంది. ఏదైనా ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు కనుక ఉంటే సర్దుకుపోవాలి తప్ప వాటిని రేట్ చేసి వాటిని కీలకమైనటువంటి అంశాలుగా మార్చకూడదు. అలానే సంతాన ఇంకా చతుర్థ స్థానాధిపతి అయినటువంటి రవి 12వ స్థానంలో ఉన్నప్పటికీ రవి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ గృహ అంటే ఏదైనా నూతన గృహ ప్రాప్తి కోసం చేసేటటువంటి అంటే ఏదైనా ఇల్లు కొనడానికి ఇట్లాంటి వాటి కోసం చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా పెరుగుతాయి. అన్నింటికంటే ప్రధానంగా వృషభ రాశి వారి యొక్క ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది అని చెప్పాలి. ఇది చాలా చాలా యోగాన్ని కలిగించేటటువంటి అంశంగానే ఉంటుంది. మరి దశమ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం కారణం చేత దశమాధిపతి అయినటువంటి శని కుజుడితో కలవడము, దశమ స్థానంలో రాహు యొక్క సంచారంతో ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించేటటువంటి వారికి సరైనటువంటి సమయంగా ఉండబోతుంది అని చెప్పాలి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందని కనుక మనం చూసినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 3:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో ఏదో విపరీతమైనటువంటి సమస్య కలుగుతున్నదా అనేటటువంటి భావన పెరుగుతుంది. అంటే ఎక్కడో ఏదో చిన్న చిన్న సమస్యలు అనేటటువంటివి మేషరాశి వారికి వృషభ రాశి వారికి విపరీతంగా కలుగుతాయి. ప్రధానంగా కనుక తీసుకుంటే వృషభ రాశి వారి ఇక్కడ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ శత్రు సంబంధమైనటువంటి విషయాలలో కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. మరొక ప్రధానమైనటువంటి పాయింట్ను కనుక మనం పరిశీలించినట్లయితే 3వ తేదీ ఉదయం 3:06 నుంచి ఇక 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఈ రాశి వారికి కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగించేటువంటి అంశంగా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఏ విధంగా కలుగుతుందంటే చేసేటటువంటి ప్రతి పనికి కూడా మీతో ఉన్నవాళ్ళు మీతో కలిసి నడిచేటటువంటి వాళ్ళు అందరూ కూడా చక్కగా మీకు వెన్నంటి ఉంటారు అనేటటువంటి విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి వారు కూడా మీ గురించి వెనక్కు తగ్గుతున్నారు అనేటటువంటి భావన ఇక్కడ మీకు చాలా బలంగా పెరుగుతుంది అని చెప్పాలి.